ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత విద్యామండలి తరపున ఏపీ లాసెట్ మరియు ఏపీ పీజీ ఎల్సెట్ 2026 పరీక్షలను మే 4 నిర్వహించనున్నట్లు వైస్ ఛాన్సలర్ ఉమా తెలిపారు. లాస్ట్ టైం 25లో సక్సెస్ఫుల్గా కండక్ట్ చేసినందుకు మళ్ళీ ఈసారి మమ్మల్ని కండక్ట్ చేయమని ప్రభుత్వం అడగడం జరిగింది. 25 అడ్మిషన్స్ అప్లికేషన్స్తో కనుక పోల్చి చూస్తే ఈసారి దాదాపు 3000 అప్లికేషన్స్ అధికంగా మేము రిసీవ్ చేసుకోవడం జరిగింది. పోయిన సంవత్సరం 27,253 మంది అయితే ఈసారి 30,020 మంది. సో నియర్లీ 3,000 ఇంక్రీజ్ ఇన్ నంబర్ ఆఫ్ అప్లికేషన్స్. ఈసారి మనము 5 ఇయర్ లా కనుక చూస్తే అధిక శాతం 3 ఇయర్ లాకి అప్లై చేయడం జరిగింది. 22,285 3 ఇయర్ లా ప్రోగ్రాము. 5 ఇయర్ 5,500, LLMకి 2,235. ఇది డిస్ట్రిబ్యూషన్ బిట్వీన్ 3 ఇయర్ లా కోర్స్, 5 ఇయర్ లా కోర్స్ అండ్ LLM కోర్సెస్. ఒక్క నిమిషం లేట్గా వచ్చినా కూడా ఎగ్జామ్ హాల్లోకి అనుమతించరు. బ్లూ ఆర్ బ్లాక్ బాల్ పాయింట్ పెన్ మాత్రమే ఎగ్జామ్కి వాడాలి. మీ దగ్గర బహుశా ఉండే ఉంటాయి, బట్ నా రిక్వెస్ట్ ఇవన్నీ కూడా అందరికీ తెలిసేటట్టుగా మీరు చెప్తే బాగుంటుంది. ఎగ్జామ్ హాల్లో క్వశ్చన్ మీద డౌట్స్ అడగటం కానీ, ఎవరన్నా ఏమైనా క్లారిఫికేషన్ ఇవ్వడం కానీ ఇలాంటివి ఏమీ జరగటానికి ఆస్కారం ఉండదు. తర్వాత హాల్ టికెట్, ఐడి ప్రూఫ్, ఈ రెండు తప్ప మిగతావి ఏవి కూడా ఎగ్జామినేషన్ సెంటర్లోకి తీసుకెళ్ళడానికి లేదు. బ్యాగ్స్, మొబైల్ ఫోన్స్ ఇలాంటివి ఏవి కూడా వాళ్ళు తీసుకెళ్ళడానికి లేదు. తర్వాత అన్ని ఇన్స్ట్రక్షన్స్ పరీక్ష స్టార్ట్ చేసే ముందు క్షుణ్ణంగా చదువుకొని అర్థం చేసుకొని పరీక్ష రాయడం మొదలు పెడితే వాళ్ళకి బాగుంటుంది. సో ఈ 5 to 6 ఇన్స్ట్రక్షన్స్ మీరు ఒకసారి అందరికీ తెలిసేటట్టుగా హెచ్చరిస్తే బాగుంటుందని నాకు